కమలా తొక్కలతో కర్రీ. ఓకే, సో చూసారు కదా, విటమిన్ సి ఇంకా మనకి ఇంకా బోలెడ్ అని ఔషధ గుణాలు ఉంటాయి. అంటే కమలాకాయ తీసుకుంటే మనకి విటమిన్ సి దొరుకుతుంది, చాలా మంచిది అని అంటూ ఉంటారు. ఆ తొనలే కాదు, తొక్కలు కూడా చాలా ఉపయోగంగా ఉంటాయంట. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ముందు కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకుందాం. కమలాకాయ తొక్కలు, ఇంగువ, జీలకర్ర, బెల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, పసుపు, సైంధవ లవణం, నూనె, ఆవాలు, నిమ్మకాయ ముక్కలు. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి చూసేద్దాం. మామూలుగా కమలకాయ తొక్కలు లైక్ చేదుగా ఉంటాయి కదా, అంటే కొంచెం చేదుగా అట్లుంటాయి కదా, మరి దాంతో కర్రీ చేస్తే ఎట్లా తింటారు? అందుకనే దానిలో మనం బెల్లం పెట్టాము, తర్వాత ఇంగు పెట్టాము, కొంచెం సైంధవ లవణం పెట్టాము. ఈ కాంబినేషన్ లో చూద్దాం ఎట్లుంటుందో ఏంటో, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో నేనైతే వెళ్ళి ప్యాన్ తెచ్చేస్తాను. నూనె 2 స్పూన్ల నూనె వేసేస్తాం. ఓకే, నూనె వేసుకున్నాం, అది కొద్దిగా వేడవ్వాలి. ఈరోజు అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మామూలుగానే ఫ్రూట్ తోనే కర్రీ తయారు చేసుకోము, ఇప్పుడు మనం ఆరెంజ్ యొక్క తుక్కలతో కర్రీ తయారు అంటే అందరికి ఉపయోగపడుతుందంట. ఇది ముఖ్యంగా ఎవరికి అంటే మనకి ఎవరికైతే చాలా వీక్ ఇమ్యూనిటీ ఉంటుందో, అంటే రోగనిరోధక శక్తి చాలా తక్కువలో ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ రెసిపీని మనం తయారు చేయించేసుకోవచ్చు అనమాట, వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు. అలానే ఇది మనకి స్లైట్గా పిత్త దోషాన్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అలానే వాత ఇంకా కఫ దోషాలకు సంబంధించినటువంటి ఏమైనా వ్యాధులు ఉంటే వాటిని తగ్గుముఖం పట్టిస్తుంది. ఓకే మ్యామ్, ఒక్క నిమిషం. ఇక్కడ నూనె కూడా కాగిపోయింది, ఒకసారి మనం వేసేసి ఫస్ట్ ఆవాలు వేసేది. ఎంత? హాఫా? 1 స్పూన్ వేసేసి. 1 స్పూన్ అయినా ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిర్చిలు ఒక 3-4 వేసుకుందాం. 2 వేసుకుందాం సరిపోతుంది. ఆల్రెడీ మనము చూపిస్తాను యాక్చువల్గా, అదే మీరు అంటారని నేను కొంచెం హడావిడిగా. ఓకే, ఈ లోపల హింగు కూడా వేసుకుందాం, ఎందుకంటే మన ఎప్పుడైనా కూడా ఇంగువ నూనె వేడైనప్పుడు మాత్రం వేస్తే దాని యొక్క బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ముఖ్యంగా జీర్ణాశయ శక్తికి చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుంది. అలానే మనకి ఎప్పుడైనా గ్యాస్ అధికంగా ఉన్నప్పుడు కొంచెం పొట్టలో నొప్పి అన్నట్టు అనిపిస్తుంది కదా, సో అది న్యాచురల్గానే ఇంగు తోటి మనకు తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో అలాగే పసుపు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాము. సో ఆవాలు కూడా కొద్దిగా చిట్పట్లాడి మనకి పచ్చిమిర్చిలు కూడా కొద్దిగా వేగుతాయి. ఇప్పుడు చెప్పండి మ్యామ్. ఈ ఆరెంజ్ పీల్ అని చెప్తూ ఉంటారు కదా, మీ కమలాకాయ యొక్క పెచ్చు లేదంటే కమలాకాయ యొక్క తొక్క ఉంటుంది కదా, దాన్ని మనం ఇప్పుడు ముక్కలుగా చేసుకొని దాంతో ఒక కర్రీలాగా చేసుకుంటున్నాం. మనకి రీసెర్చర్స్లో ఎలా చెప్పారు అని అంటే, మనం కమలా పండు తిన్నప్పుడు ఎంతైతే మనకు విటమిన్ సి వస్తుందో, ఎంతైతే రోగనిరోధక శక్తి వస్తుందో, తొక్కలలో దానికంటే 2 రెట్లు అధికంగా ఉంటుందన్నమాట. ఇవి రీసెర్చ్లో ఆల్రెడీ మనకు ప్రూవ్ చేశారనమాట. అండ్ ఆ తొక్కలలో ఉన్నటువంటి వైట్ కలర్ ఒకటి ఉంటుంది సార్, ఒకసారి చూపిస్తాను. ఇలా ఈ తొక్కలో ఉన్నటువంటి ఈ ఎల్లో కలర్ ఉంది చూసారా, వైటిష్ ఎల్లో కలర్, ఇదేమవుతుందంటే మనకి క్యాన్సర్ కణాలు మన శరీరంలో రాకుండా, అలానే క్యాన్సర్ వచ్చిన ఎవరైతే ఉంటారో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారిలో రోగనిరోధక శక్తి ఇంకా పెంపొందించడానికి, ఆ వ్యాధి అరికట్టడానికి ఇది ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వేసేద్దామా మ్యామ్? వేసేద్దాం. ఒకసారి మనం కమలాకాయ అంటే ఒక కంప్లీట్ బౌల్ తీసుకున్నాము, అవన్నీ కూడా వేసేసుకుంటున్నాము. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలో అవసరం లేదా, ఉడికిపోతుంది? అవి కొంచెం డ్రైగా ఉంటుంది కదా, మనం కొన్ని నీళ్లు పోసుకోవాలి, ఎందుకంటే అది టఫ్ రెండు ఉంటుంది కదా. ఓకే, కొద్దిగా నీళ్లు, అలాగే సైంధవ లవణం కూడా వేసేద్దాం. సైంధవ లవణం కూడా వేసేద్దాం. తగినంత సైంధవ లవణం కూడా వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని మూత పెట్టుకుందాం.
కమలాకాయ యొక్క తొక్కలలో మనకి ఇంకా కూడా వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఉండే సామర్థ్యం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మనకి ట్రాన్స్పోర్ట్లో కానీ ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు మనకు వాంతి వచ్చినట్టు అనిపించినప్పుడు నిమ్మకాయ ముక్క స్మెల్ చేస్తూ ఉంటాం కదా. సో అలా నిమ్మకాయ కంటే కూడా అధిక రెట్లు ఈ మన కమలాకాయ తొక్కలలో దాని యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. అండ్ ఇది ఆయుర్వేద శాస్త్రంలో ఇది కొంచెం గురుగుణంగా ఉంటుంది అని చెప్పారనమాట. అంటే కొంచెం గురు అంటే కొంచెం డైజెషన్ అవ్వడానికి చాలా లేట్ అవుతుంది. అది చూసారా టఫ్ రిండ్ కూడా ఉంది, రిండ్ అంటాం దాన్ని. సో దాని తొక్క చాలా మందంగా ఉంటుంది కదా, అది డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మనకి. కానీ దానిలో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ అయిపోతుంది. సో మనం జనరల్గా ఆరెంజ్ పీల్ తోటి మనం పౌడర్ కూడా తయారు చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటాం కదా. సో మనకి అలా యాంటీ ఏజింగ్ అంటే చర్మ సౌందర్యానికి కూడా ఇది ఎక్స్టర్నల్గా అప్లై చేసినా మనం ఇంటర్నల్గా తిన్నప్పటికీ కూడా మనకి సిమిలర్ ఎఫెక్ట్సే ఉంటాయి అనమాట. సో ఎప్పుడైనా అప్లై చేసుకోవడానికి మనకి టైం లేదు అన్నప్పుడు ఇలా ఒక కర్రీలాగా చేసుకొని తిన్నట్లయితే మన చర్మానికి కూడా అది ఎంతో హితకరంగా ఉంటుంది. అంటే దాని యొక్క చర్మం యొక్క నిగారింపుగా ఉంటుంది, అలానే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. సో ఒకసారి చూద్దామా మ్యామ్ ఉడికిందో లేదో? తెలిసిపోతుంది మంచిగా, కొంచెం ఇలా అనగానే దిగిపోతుంది. సో ఇప్పుడు మనం బెల్లం కూడా వేసుకున్నాం, సగం వేసుకున్నాం. ఓకే సరిపోతుంది. ఇది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము మరి కొద్దిసేపు. ఓకే సో మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే బెల్లం కూడా మంచిగా కరిగిపోతుంది, చాలా బాగుంటుంది. అండ్ అసలు దీంతో పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అంటారా? పచ్చడి పెట్టుకుంటూ ఉంటారు కదా. పెట్టుకోవచ్చు. మనం మంచిగా ఎండబెట్టేసుకొని మనం ఎలా అయితే నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటామో సేమ్ ప్రాసెస్ గా మనం దీన్ని కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే నిమ్మకాయ పచ్చడి చాలా పుల్లగా ఉంటుంది కదా, ఇది కొంచెం వగరుగా ఉంటుంది అనమాట, కొంచెం చేదు ఉంటుంది. సో అందుకని దాన్ని కొంచెం ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే సో అయితే ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూడాల్సిందే. సో మేడం త్వరలో చూపించేస్తారు కమలా తొరలతో అంటే తొక్కలతో పచ్చడి కూడా. ఇదైతే అయిపోయిందో లేదో ఒకసారి చూద్దాం, ఎందుకంటే బెల్లం వేస్తే మన వేడి మీద త్వరగానే కరిగిపోతుంది కాబట్టి ఒకసారి చూసేద్దాం. సో కరిగిపోయింది కదా, బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేనా? స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నిమ్మరసం ఇప్పుడే పిండేసేద్దాం. పిండేసేనా? ఓకే సో మనం స్టవ్ ఆన్ చేసి పిండుకుంటే కనుక అంటే ఏంటంటే చేదొచ్చేస్తుందని చెప్పి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలన్నమాట. సో చూద్దాం. మొత్తానికి చాలా డిఫరెంట్గా అయితే ఉంది ప్రాసెస్. అసలు టేస్ట్ ఎట్లుంటుందో ఏందో చూడాలి. ఓకే ఇంకోండి. సో సర్వింగ్ ప్లేట్లో అయితే తీసేసుకుందాం. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి కమలాకాయ తొక్కలతో కర్రీ రెడీగా ఉంది. ఓకే టేస్ట్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఏం మాట్లాడి ఎట్లుందో ఏందో చూడాలి కదా. చూడ్డానికి అయితే దోసకాయ కర్రీలా ఉంది, మరి తినడానికి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. నాకు యాక్చువల్గా ఫస్ట్ నోట్లో పెట్టుకున్నప్పుడు అట్లా టేస్ట్ చేస్తే బాగుంది అనిపించింది, కానీ కొంచెం ముక్కలే కొంచెం వగరు టేస్ట్ వస్తున్నాయి. బట్ ఏది ఏమైనా ఇది తీసుకుంటే ఆరోగ్యకరం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. తీతీగా కొంచెం పులుపులుగా లైట్గా వగరుగా అట్లా ఆ టేస్ట్ అన్నీ మిక్స్ అయ్యి ఉంది. చాలా అంటే చాలా డిఫరెంట్గా భలేగా ఉంది. ట్రై చేయండి, పర్లేదు. వీక్లో ఒకసారి అయినా సరే మనం ఇలాంటి కర్రీ తినాల్సిందే. రోటీలో అయితే చాలా ఈజీగా మనకి తినడానికి దేంట్లో అయినా సరే తినేసేయచ్చు మేము. కొంచెం డిఫరెంట్గా ఉంది. మనం ఒక టేస్ట్ అలవాటు పడిపోయాం యాక్చువల్గా. సో ఇలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా కూడా మనం తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మనం మరింత ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండడమే కదా కావాల్సింది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కమలా తొక్కలతో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కమలాకాయ తొక్కలు, ఇంగువ, జీలకర్ర, బెల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, పసుపు, సైంధవ లవణం, నూనె, ఆవాలు, నిమ్మకాయ ముక్కలు. కమలాకాయ తొక్కలతో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, 1/2 చెంచా ఇంగువ, 1/2 చెంచా పసుపు వేసి చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కమలాకాయ తొక్కలను కూడా వేసి కొద్దిగా నీళ్లు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి.
ముక్కలు చక్కగా ఉడికాక చిన్న కప్పులో బెల్లాన్ని వేసుకొని కలిపి మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చివరిగా నిమ్మరసం కూడా పిండి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే శరీరానికి అత్యధికంగా విటమిన్ సిని అందించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే కమలా తొక్కలతో కర్రీ రెడీ.